మమ్మీని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. పోతే కానీ తర్వాత దగ్గర వేసుకుంటావు. సరే. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? అరే ఏం చెప్తున్నావురా? మమ్మీ నువ్వేదైనా దర్వాజల దగ్గరికి ఏమన్నా, అందుకే పీకిని దగ్గర వేద్దాం అనుకుంటున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? పీకిన కాడికి చాలు కానీ పో. తన పాటను తానే కూని చేసుకునే మహాతల్లి. ఎందుకో తెలియని కంగారు పడుతున్నది, ఇక్కడ జరగని వింతేమి కాదే ఇది. నిన్నిలా చేరి పయనించి వెన్నెలే చిన్నబోతోంది. కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది. ఇది చూసాక అనిపిస్తుంది అమ్మాయిలంటే ఇలా కూడా ఉంటారా అని. బా ఈరోజు ఏంట్రా బస్ ఇంకా రావట్లేదు. అరే మామా, నీ వెనకాల ఒక అందమైన అమ్మాయి ఉంది, చూడరా లేకపోతే మిస్ అయిపోతావు. ఊరుకోరా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు నువ్వు అనుకుంటా. అరే నిజం రా, చూడరా ఇప్పుడు చూడలేవనుకో, అబ్బా ఇంత అందమైన అమ్మాయి నేను మిస్ అయిపోతున్నా నువ్వు ఫీల్ అవుతావు. చక్కగా చూడు. ఏ నిజమారా? అయితే చూద్దాం. అబ్బారే అది అమ్మాయి కాదురా, కొరివి దయ్యం. ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేది ఏం లేదు, జంపు. నన్ను వదిలేసిపోయినామేమిరా, ఇప్పుడు నేనేం చేయాలా? నేను కూడా జంపు. అమ్మాయిలను చూడాలంటేనే దడ ఉట్టాలి దీని తల్లి. మేకప్ లేకుండా వెళ్తే మటాషే. అయ్య బాబోయ్, అబ్బా ఎందుకే ఇంత అందంగా పుట్టినావు? ఏముందనక్కడ తెగ మురిసిపోతున్నావు. తీరంలో వెళ్ళకుండా బయటకు వెళ్ళి చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుస్తుంది. మొహం పగిలిపోద్ది. ఏంది ముసల్దానా బాగా గుర్తున్నావు? ముసల్దాన్ని ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసల్దాన్ని అవుతావులే, కానీ నేను ఇప్పుడు అనగా ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతాను. నువ్వు బయటికి వెళ్ళగలవా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎండాకాలం వస్తే తప్పవుగా తంటాలు. ఎండాకాలం వస్తే చాలు పవర్ కట్టు పవర్ కట్టు పవర్ కట్టు. పగలి వెన్నెలా జగమేవు ఎలా, పగలి వెన్నెలా జగమేవు ఎలా. ఏడుందే వెన్నెల? ఓదికు ఎండలు కొట్టి కొట్టి జనాలందరూ చచ్చిపోతురంటే పగలే వెన్నెల అంట. ఏం పాట పాడుతున్నానే? ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. జగమే ఊయల అంట. ఊగిపో, ఊయాలైతే ఊగిపో. అడిగేలు పడ్డావు అనుకో మూతి పని రాలుతాయి. మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో ఏంటండి అలా కొడతారు? పాటలు పాడడం కూడా తప్పేనా? వచ్చిందండి వయ్యారి. పాడు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వాడాలి. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది,
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హలో అలాగా ఏమండి, మీకు విషయం తెలుసా? పక్క వీధిలో ట్రాన్స్ఫారం పేలిపోయిందంట. 2 రోజుల వరకు కరెంటే రాదట. అవునా? 2 రోజుల వరకు కరెంట్ రాదా? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ముందు నీ సంగతి చెప్తా. ఏమండి, ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు ఒక పాట పాడాలనిపిస్తుందండి. ఏం పాటనే? ఎందుకిలా మీ కర్మ కాలిపోయింది, ఎందుకిలా మీ కర్మ కాలిపోయిందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటి, మీరు కూడా గొడవ పడతారా మనుషుల్లాగా? ఏంది పిక్క పడతావు? దమ్ముంటే క్యాచ్ చేయరా చూస్తా. క్యాచ్ చేయరా? నేనేమైనా మీ లెక్క భూమి మీద ఎదుగుతా అనుకున్నావురా? చెట్ల మీద ఉంటా, దమ్ముంటే అందుకోరా చూస్తా. అందుకోరా? అరే తల్లి వేంద్రా, ఇక పిల్లని పడదాంపారా, పిల్లని పడదాంపా, దాన్ని భయపెట్టిద్దాంపా. నీ అక్క ఏందేను అక్క, నువ్వు గింతలు ఏంద్రా అని బెదిరిస్తున్నా. అక్క వీడోడు వచ్చిందేమ్రా మధ్యలో. నువ్వేంద్రా భయ్? ఏంద్రా బిడ్డ, నా తొడంతలేవు వేసేస్తా. నా కటౌట్ చూస్తే చిన్నగానే ఉంటది, కరిసిన అనుకో కస్తున దిగుతుంది బిడ్డ. ఎవరి అబ్బా తప్పించుకున్నారా? నో 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 నో